వసుంధర చెప్పండి, మూడో రోజు జైల్లో జయలలిత ఎలా గడిపారు? ఇవాళ జయ బెయిల్ పిటిషన్ దాఖలుపై మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? అనుశ్రీ, గుడ్ మార్నింగ్. యాక్చువల్గా ఇది మూడో రోజు జయలలిత జైల్లో గడపడం అనేది. అయితే ప్రస్తుతానికి ఏంటంటే ఆమె అధికారులతో చర్చలు జరుపుతూనే ఉన్నారు. నిన్న కూడా తమిళనాడుకు సంబంధించిన కార్యదర్శులతోనూ ఒక ఏంటంటే సీనియర్ మినిస్టర్స్ తోనూ కూడా ఆమె చర్చలు జరిపారు. అయితే యాక్చువల్ గా నిన్న జరిపిన చర్చల్లో భాగం ఏంటంటే నిన్న జరిగిన సమావేశం అంటే అన్నాడీఎంకే పార్టీ కార్యాలయంలో జరగబోయే సమావేశం, అలాగే పార్టీకి తరఫున అధ్యక్షుడిగా అలాగే కాబోయే ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా ఎంపిక చేసే విధానంలో కూడా ఆమె మిగతా మంత్రులతో కూడా చర్చలు జరిపినట్టుగా సమాచారం. అయితే నిన్న సాయంకాలం చెన్నై పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశం ప్రకారం తర్వాత పన్నీర్ సెల్వం గవర్నర్ ని కలిసి వినతిపత్రం సమర్పించడం అనేది కూడా అక్కడితో ఏంటంటే అధికారపూర్వకంగా గవర్నర్ బంగ్లా నుంచి మొత్తం అందరికీ కూడా ప్రెస్ రిలీజ్ వచ్చింది. త్వరలో అంటే ఈ రోజు పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం రెండోసారి ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేయనున్నారు. అయితే ఇంకా సమయం అనేది ఇంకా తెలియలేదు. ఏ సమయంలో ఆయన ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేస్తారనేది ఇకపైనే మనకు తెలుస్తుంది. అయితే ఇదిలా ఉండగా ఈ రోజు జయలలిత బెయిల్ కోసం పిటిషన్ వేయబోతున్నట్టుగా తెలిసింది. అంతేకాకుండా ఈ రోజు స్పెషల్ బెంచ్ అనేది అక్కడ ఉండడంతో స్పెషల్ బెంచ్ లో ఈమె తరఫున న్యాయవాది ఈ కేసుని అంటే బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ కేసు బహుశా రేపే విచారణకి రావడానికి అవకాశం ఉంది. అయితే ఈ లోపల ముఖ్యమంత్రిగా అంటే రెండవసారి పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేయడం అనేది ఈ రోజు జరుగుతుందా, లేదంటే ఈ బెయిల్ పిటిషన్ ఏంటనేది తర్వాత తెలుస్తున్న తర్వాతే ప్రమాణ స్వీకారం జరుగుతుందని కూడా కొంత సస్పెన్స్ గా ఉంది. అయితే ఇది ఈ మధ్యాహ్నం లోపలనే తెలుస్తుంది. అయితే మొత్తానికి ఏంటంటే ఈ రోజు పన్నీర్ సెల్వం ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవడానికి పదవి స్వీకారం జరగడానికి ఖచ్చితంగా అవకాశాలు ఉన్నాయని చెప్పేసి గవర్నర్ బంగ్లా వర్గాలు కొంత పేర్కొంటున్నాయి. అయితే ఇది రెండోసారి పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి కావడం అనేది కొంతవరకు కూడా రాష్ట్ర ప్రజలకు ఒక ఊరటనే చెప్పచ్చు. ఎందుకంటే గతంలో కూడా జయలలిత జైలుకి వెళ్ళిన సమయంలో కొంత రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఉన్న పన్నీర్ సెల్వం ఎంతో ఇదిగా ఏంటంటే వ్యవహార శైలి ఎంతో నచ్చిన రాష్ట్ర ప్రజలకి ప్రస్తుతం ఆయన రెండోసారి ముఖ్యమంత్రి కావడం అనేది కూడా కొంతవరకు ఊరటని అందిస్తోంది. రైట్.